ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 17వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీ యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఏవి, ఈరోజు దినఫలాల ప్రకారం వీరితో మీకు బంధం అనేది కట్ అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. అసలు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు, దీనివల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మీరు అనేది మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే గనక రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా చివరికి ఏ దేవారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే మంచి చెడు ఆలోచించుకున్న తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే గనక ఈ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినప్పటికీ, అంటే మీకు సంతోషం కొంచెం వచ్చినటువంటి ఆనందము పొందుకోబోతున్నారండి. అంటే ఎంగేజ్మెంట్, ఎంజాయ్లలో అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కానీ వృత్తి వ్యాపారాలలో మీ యొక్క తండ్రి గారి సలహాతో మీకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ యొక్క రోజువారీ యాంత్రిక జీవనాన్ని అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితురాళ్లతో బయటకు వెళ్ళండి. అంటే ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటుంది. మీ యొక్క మనస్సుకు ఉండే అటువంటి ప్రెషర్ విజయం సాధించడానికి ఎవరో ఒకరి తనని తాను గుర్తించే విధంగా సహాయం అనేది చెప్పండి. ఇక అనవసర పనుల వల్ల ఈరోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృధా అవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా వెచ్చదనాన్ని మీరు అయితే ఈరోజు అంతా కూడా అనుభవిస్తారు. ఈ రోజుల్లో కుటుంబంతో గడపడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీకు కావలసినటువంటి వారితో ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. అంటే మీ యొక్క మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక రేపటి రోజున అస్సలు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అంటే దీనివల్ల ఎటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొనవలసి ఉంటుంది. అదేవిధంగా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం అయితే ముంచుకొస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అంటే మీరు అంతా కాలంగా చాలా సఖ్యతగా ఉంటే, అంటే మీరు
నమ్మకమైనటువంటి వ్యక్తి చేతిలో మోసపోయే అటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వారు ఎవరైనా కావచ్చండి. మీ యొక్క స్నేహితురాళ్ళు కావచ్చు, రేపటి యొక్క లేదంటే మీ యొక్క బంధువు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కూడా బాగా కలిసినటువంటి వారు కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితుడు కావచ్చు. ఈ విధంగా మీరు అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ప్రమాదంలో కూరుకొని పోయేటువంటి సమయం అయితే ముంచుకొస్తుంది. మీరు అయితే దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అదే విధంగా ఈరోజు అనేది మీకు అసలు ఏం జరుగుతుంది చెప్పకూడదు అనే అటువంటి విషయాలను ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోకూడదు. అటువంటి విషయాలు జాగ్రత్తగా పడవలసిన సమయం. అదే విధంగా చెప్పాలి. ఎవరితో పడితే వారితో షేర్ చేసుకున్నటువంటి విషయాలు బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తికి ఒక వ్యక్తి ద్వారా నుండి ఏదైనా షేర్ చేసుకొని ఉన్నట్లయితే గనక అటువంటి విషయాలలో ఎవరికో ఒకరి దగ్గర బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తి దగ్గరే బయట పెట్టడం కానీ, ఇటువంటి విషయాలు అయితే వీటి ద్వారా సమస్యలను క్రియేటివిటీ చేయడానికైతే వారు అయితే మీ యొక్క జీవితంలో ప్రయత్నించబోతున్నారు. ఈ విషయం పట్ల మీరు చాలా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి దగ్గరనైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలను, లేదంటే మూడో వ్యక్తికి మీ మధ్యలోకి తీసుకుని వచ్చే విషయాలను కానీ ఈరోజు అనేది మాట్లాడటం, చెప్పే అటువంటి వ్యక్తుల వద్ద అయితే మీ గురించి అయితే వారికి పూర్తి భరోసా అనేది ఉండాలి. లేదంటే అటువంటి వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో పెద్ద ప్రమాదాలకు గురి అయ్యేటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి కేవలం మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మీ గురించి చెప్పడం, మీకు యొక్క చెడును కోరుకునే వ్యక్తులకు ఎంత దూరం పెడితే అంత మంచిది. గమనించుకోండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది కన్యారాశి వ్యక్తులకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి శాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.